హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఇలాంటి నోటిఫికేషన్ కాదు, నిజంగా రాత పరీక్ష లేదండి. మనకు రాత పరీక్ష లేదు. మీరు కానీ జాబ్ కొట్టినట్లయితే మీకు నెలకు జీతం ఎంత తెలుసా? 3,16,627 రూపాయలు. ఇది సంవత్సరానికి కాదు, నెలకు 3,16,627 రూపాయలు జీతం అండి, నెల జీతం అనేది. నిజంగా ఇలాంటి అద్భుతమైన నోటిఫికేషన్ ఎవరు మిస్ చేసుకోదు. చాలా తక్కువ పోటీ ఉంటుంది, మీకు ముందే చెప్తున్నాను. చాలా తక్కువ పోటీ. రాత పరీక్ష లేకపోయినా జీతం ఎక్కువ ఉన్నా కూడా చాలా తక్కువ పోటీతో మనం ఈ ఉద్యోగం సంపాదించుకోవచ్చు. సో మీకు కానీ ఈ జాబ్ వచ్చిందంటే ఇంకా మీ లైఫ్ మీరే ఆలోచించుకోవడం ఎంత బాగుంటుంది అనేది. పర్మనెంట్ జాబ్స్ అన్నీ కూడా, కాంట్రాక్ట్ కాదు. అంటే దీంట్లో కొన్ని కాంట్రాక్ట్ ఉన్నాయి, మనకు పర్మనెంట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయన్నమాట. సో మీకు అన్ని క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక అలాగే ప్రతి ఒక్కరికి మన ఛానల్ నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ తీసుకురావడానికి నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది. ఇంకా చెప్పాలి అని చెప్పి తప్పకుండా లైక్ చేయండి వీడియోని. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అది ఫేక్. ఏందన్నా నువ్వు బాగా చెప్తావు, నెలకు 3,16,000 జీతం ఏమన్నా ఊరికే అని చెప్పి నమ్మేదానికన్నా ఉండాలని చెప్పి చాలామంది కామెంట్ చేస్తారండి. సో మనము అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను నేను, పోస్టల్ డిపార్ట్మెంట్, ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ అనమాట. సో నీకు కింద లింక్ ఇస్తాను, క్రాస్ చెక్ చేసుకోండి, ఎక్కడికి వెళ్ళైనా విచారించుకోండి, నో ప్రాబ్లం. ఛాలెంజ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ ఉద్యోగాలని కూడా ఆఫీసర్ లెవెల్ అనమాట. స్కేల్ 5 అనే ఈ యొక్క స్కేల్ లెవెల్ ఉద్యోగాలు కొడితే మనకు బేసిక్ పే 1,20,000 రూపాయలు ఉంటుంది. మీ చేతికి అన్నీ కలుపుకొని అప్రాక్సిమేట్ సిటీసీ పర్ మంత్ అండి, పర్ మంత్, పర్ ఇయర్ కాదు, పర్ మంత్ శాలరీ 3,16,627 రూపాయలు. అదే స్కేల్స్ మనము 6 జాబ్ కొట్టినట్టయితే 3,91,408 రూపాయలు జీతం. స్కేల్ 7 అయితే 4,36,271 రూపాయలు జీతం అండి. ఫ్రెండ్స్, నిజంగా ఈ జీతం మీరు ఎలాగైనా ట్రై చేయండి. మీకు క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో మీకు ఫస్ట్ నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను, జాగ్రత్తగా వినండి. ఇది మనకు అధికారిక నోటిఫికేషన్ అండి. మీరు చూడొచ్చు ఇక్కడ, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. సో మనకి ఇక్కడ నుంచి మనకు పర్మనెంట్గా ఉద్యోగాల్ని, అలాగే కాంట్రాక్ట్ కూడా ఉన్నాయి. సో అవి కూడా నిదానంగా పర్మనెంట్ అయితే అయిపోతాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు ఉద్యోగాలకు? ఆన్లైన్ స్టార్ట్ అయ్యేది డేటు ఆగస్టు 2వ తారీఖు నుంచి, అంటే స్టార్ట్ అయిపోయింది. సో మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఆగస్ట్ 22వ తారీఖు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్ 22వ తారీఖు చివరి తేదీ అనమాట. సో ఆ డేట్ లోపల మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకు ఈ ఉద్యోగాలు ఏంటి అని చెప్పి చూస్తే, మనకు చూడండి ఇక్కడ మనం ఇప్పుడు స్కేల్ 4, స్కేల్ 5, స్కేల్ 6, స్కేల్ 7 ఉన్నాం కదా. స్కేల్ 7 వచ్చేసరికి జనరల్ మేనేజర్ అండి. మినిమం 38 ఏళ్ళు ఉండాలి, 55 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకే, డిప్యూటీ జనరల్ మేనేజర్ 35 ఏళ్ళు మినిమం, 55 ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత మనకు ఇక్కడ చూడండి, చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ అని చెప్పేసి 38 ఏళ్ళు మినిమం, 55 ఏళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 38 ఏళ్ళు, 55 ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక డిపార్ట్మెంట్ రెగ్యులర్ వ్యాకెన్సీస్ అంటే పర్మనెంట్ జాబ్స్ అని చెప్పాను కదా. చూడండి, ఫైనాన్స్ విభాగంలో స్కేల్ మనకు 6, స్కేల్ 7 ఉద్యోగాలు ఉన్నాయి. డీజీఎం ఫైనాన్స్ ఉద్యోగాలు ఒక్కటి ఉంది. జనరల్ మేనేజర్ ఫైనాన్స్ ఒకటి, అది కూడా ఒకటి ఉందన్నమాట. సో చెరో ఒకటి ఉంది. చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ ఒక పోస్ట్ ఉందండి. సో మనకు తక్కువ పోస్ట్ ఉన్నా చాలా తక్కువ పోటీ ఉంటుంది మనకు. అలాగే మనకు జాబ్ అనేది నిజంగా లైఫ్ సెట్ అయిపోతుంది అనమాట. మీకు క్లియర్గా క్వాలిఫికేషన్స్ ఏం కావాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏవి అప్లై చేసుకోవచ్చు, ఎవరు అప్లై చేయొచ్చు కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జాగ్రత్తగా వినండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఆర్ అండ్ అడ్మిన్ విభాగానికి మనకు ఎనీ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ ఏ విభాగంలో పాస్ అయినా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఎంబీఏ హెచ్ఆర్ విభాగంలో ఎంబీఏ చేస్తుంటే మీకు ప్రాధాన్యత ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎందుకు తక్కువ పోటీ ఉంటుంది అని చెప్పానంటే, వీటికి మనకు ఎక్స్పీరియన్స్ అడిగారనమాట. ఇక్కడ చూడండి, చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ కూడా డిగ్రీ పాస్ అవ్వాలి, మినిమం క్వాలిఫికేషన్. సో డిగ్రీ పాస్ అవ్వాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పేవి మీరు అప్లై చేసుకునేటివి అనమాట. తర్వాత మనకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కూడా డిగ్రీ అనేది పాస్ అవ్వాలి మీరు. ఓకే, సో డిగ్రీ అనేది పాస్ అవ్వాలి. తర్వాత మనకు
ఈ ఉద్యోగాలు. సో అయితే దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ చూస్తే మనకు డిగ్రీ పాస్ అవ్వాలి. మనకు బ్యాంకీలలో కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ చాలామంది డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ప్రైవేట్ బ్యాంకీల్లో వర్క్ చేస్తూ ఉంటారు. డిగ్రీ పూర్తి అయిపోయిన తర్వాత ప్రైవేట్ బ్యాంకీల్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో అలా బ్యాంకీలలో కానీ ఏదైనా ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ సో మీరు 18 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగారండి. కొంతమంది డిగ్రీ అయిపోగానే ఏదో ఒక జాబ్ అని చెప్పి హెచ్డిఎఫ్సి అంట, హెచ్డిబి అంట, చాలామంది హెచ్డిబి ఫైనాన్స్లో చేస్తూ ఉంటారనమాట. సో లోన్స్ ఇప్పించే అవి కూడా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్సే కదా. సో అలాగే బ్యాంక్స్ కదా అది. సో కాబట్టి ఆ వాటిల్లో ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉపయోగపడుతుంది మీకు. అవుట్ ఆఫ్ విచ్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్ ఆఫ్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సో మనకు 18 ఏళ్లలో 10 ఏళ్ళు అనేది ఏదైనా బ్యాంకులో కానీ ఫైనాన్షియల్లో కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్తున్నారు. ఇక మిగతా 8 ఏళ్ళు చూసుకున్నట్లయితే మీకు ఏదైనా బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో సిఇఓ గాటా వర్క్ చేసి ఉండాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇంకొకటి ఉంది పొజిషన్ మనకు. సో ఇక్కడ ఏంటంటే దీనికి కూడా 18 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగారు. ఇందులో మనకి ఏంటంటే 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది ఏదైనా ఆడిట్ విభాగంలో కానీ, ఫైనాన్స్ విభాగంలో కానీ, కంప్లైంట్స్ విభాగంలో కానీ, లీగల్లో కానీ, రిస్క్ మేనేజ్మెంట్లో కానీ ఇలా సీనియర్ మేనేజ్మెంట్ లెవెల్ ప్రకారంగా మీరు చేసి ఉండాలన్నమాట. సో కాబట్టి చాలామంది చేసి ఉంటారండి బ్యాంకీలలో. సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. సో మీకు మంచి జాబ్ కొట్టడానికి. ఇక్కడ ఇంకా చూడండి మనకు హెచ్ఆర్ అడ్మిన్ విభాగంలో 18 ఏళ్ళు అడిగాను కదా నేను. సో ఆ 18 ఏళ్ళు ఏంటంటే మనకు ఏదైనా చూడండి మనకి ఇక్కడ బ్యాంక్ హెచ్ఆర్ విభాగాల్లో పనిచేసి ఉండాలన్నమాట. ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, పిఎస్బీలు కానీ, పిఎస్యూస్ కానీ వాటిల్లో మీరు చేసి ఉంటే సరిపోతుంది. ఓకే. తర్వాత మనకు ఇక్కడ చూడండి డీజీఎం అనే పోస్ట్ ఉన్నాయి కదా, ఫైనాన్స్ విభాగంలో డీజీఎం పోస్ట్ ఉన్నాయి కదా, వీటికి చార్టెడ్ అకౌంటెంట్స్ చేసినారనమాట. సో అలా సిఏ చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే బ్యాంకుల్లో కానీ ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ మీరు వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి. ఇలాంటి అర్హతలు చాలా తక్కువ మందికి ఉంటాయి. సో కాబట్టి చాలా తక్కువ పోటీ ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష కూడా ఏమి ఉండదన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ చూడండి. బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ అంటే సెలక్షన్ ఓన్లీ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. సో అది కూడా అవసరమైతే పెడతారనమాట. చూడండి సెలక్షన్ విల్ బి మేడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ. హౌఎవర్ ఒకవేళ బ్యాంక్ రిజర్వ్స్ రైట్ టు కండక్ట్ అసెస్మెంట్, గ్రూప్ డిస్కషన్ ఆర్ ఆన్లైన్ టెస్ట్ అడిషన్ టు ఇంటర్వ్యూకి అడిషన్గా ఇవి కూడా కండక్ట్ చేయకపోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో దీనికి అప్లై చేసుకోవాలంటే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి 150 రూపాయల ఫీజు ఉంది. మిగతా అందరికీ కూడా 750 రూపాయలు అయితే ఫీజు ఉందండి. సో ఈ ఫీజు అయితే మనం ఆన్లైన్లో పే చేయాలి. ఇక్కడ మీకు శాలరీస్ అయితే మెన్షన్ చేశాను, స్టార్టింగ్లోనే మెన్షన్ చేశాను నేను. సో మనకు పర్మనెంట్కి అయితే ఇంకా మంచి లైఫ్ సెట్ అయిపోతుంది. మీకు ఇక్కడ కొన్ని కాంట్రాక్చువల్ పొజిషన్స్ ఉన్నాయి. అవి 3 ఏళ్ళు ఇనిషియల్గా తీసుకుంటారు, తర్వాత 2 ఏళ్ళు పొడిగిస్తారనమాట. ఆ తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగుంటే అలాగే చిన్నగా మనకు పర్మనెంట్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రజెంట్ పోస్టింగ్ మనకు న్యూఢిల్లీలో ఉంటుంది, ఇంటర్వ్యూస్ కూడా అక్కడే ఉంటాయండి. సో మనకు జాబ్ అనేది న్యూఢిల్లీలో, తర్వాత ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనము ఆన్లైన్లోనే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ ippbonline.com. ఓకేనా. దీనికి లింక్ అయితే నేను కింద ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎవ్వరు మిస్ చేయొద్దు. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, సో వాళ్ళు కూడా చూసి అప్లై చేసుకోగలుగుతారు అనమాట. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.